श्री गुरुभ्यो नमः। हरिः ओम। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मंगलम मंगलम कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनूजाय सार्वभौमाय मंगलम। अंदरिकी नमस्कारम। ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి మిత్రులకి శ్రేయభిలాషులకి మరొకసారి అందరికీ కూడా సవినయమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రతి మాసం కూడా చెప్పే విషయం గోచార ఫలితాలు 60 నుంచి 65% వరకు మాత్రమే ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జన్మ జాతకంలో మాత్రమే సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు లేదా ప్రతికూల ఫలితాలు కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి విషయంలో మీ జన్మ జాతకాన్ని సరిచూసుకోవాల్సిన అవసరం చాలా స్పష్టంగా ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి ఉద్యోగ విద్యా సంబంధ విషయాల్లో మీరందరూ కూడా ఖచ్చితంగా వ్యక్తిగత జాతకాన్ని చూపించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. గోచారంలో ఎగ్జాంపుల్గా ఈ వారంలో మనకి ఎలా ఉండబోతుంది, మనోధైర్యాన్ని నింపుకోవడానికి ప్రతికూలంగా ఉంటే చాలా ధైర్యంగా ఉంటూ మన యొక్క గమనాన్ని మన ప్రయాణాన్ని జాగ్రత్తగా ఏర్పాటు చేసుకునేందుకు మాత్రమే మిమ్మల్ని దిక్సూచిగా చెప్పబడుతోంది. సూచన శాస్త్రం, జ్యోతిషం అనేది సూచన శాస్త్రం కాబట్టి దయచేసి మీరందరూ కూడా అపనమ్మకంగా దీన్ని భావించకండి. నమ్మకంతో ముందడుగు వేసే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమ లాభాన్ని కలిగిస్తుంది. బాగా ఉందన్నప్పుడు జాగ్రత్తగా ఉంటూనే అద్భుతమైన పెట్టుబడులు పెట్టడము అలాంటివి చేసుకునే అవకాశం ఉంటుంది. బాగలేదు అన్నప్పుడు అన్ని మానుకొని కూర్చోమని చెప్పడం కాదు, మీ పనులలో జాగ్రత్తని, అధికమైనటువంటి కాన్సన్ట్రేషన్ని, సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని పెడుతూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయమని చెప్పడం మా ఉద్దేశంగా చెప్పబడుతోంది. కాబట్టి జ్యోతిష అంశాలన్నీ కూడా ప్రతి జ్యోతిష్కుడు సంపూర్ణమైనటువంటి విజ్ఞానంతో గ్రహ గమనాలను లెక్కించి అందరూ కూడా చెప్పే విధి విధానాలు కరెక్ట్గా ఉంటాయి. పదాల మార్పు అనేది కొంతవరకు ఉండడం వల్ల ఆయన చెప్పేది నాకు బాగా అనిపించట్లేదు, ఈయన చెప్పేది బాగా అనిపిస్తుంది అన్న భావన కూడా ఏర్పడుతుందన్న విషయం నేను ఈ మధ్య గ్రహించాను. కాబట్టి పదాల అమెరికా స్పెక్యులేషన్స్లో బాగాలేదు అనుకోలు చెప్తే ఆర్థికంగా నష్టపోతారు అని ఒకరు చెప్పవచ్చు. అంటే రెండింటి భావన ఒకటే. షేర్ మార్కెట్లో బాగలేదు అన్న ఆర్థికంగా నష్టపోతారన్న భావన ఒకటే. కాబట్టి పదాల అమరికలో కొంతవరకు వ్యత్యాసం ఉండవచ్చు కానీ పూర్తి స్థాయిలో ఫలితాలు తప్పుడుగా చెప్తున్న విషయాన్ని కూడా కొంతమంది జ్యోతిష పండితులు మీ అందరూ కలిసి మాట్లాడడం జరిగింది. ఇంకా మీకు అనుకూలమైనటువంటి ఒకే రకమైనటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు చాలా స్పష్టంగా రాబోతున్నాయి. ముందుగా ఇక్కడ మీకు ఒక విషయాన్ని నేను మళ్ళీ విజ్ఞాపన చేసుకుంటున్నాను. దయచేసి మీ కామెంట్స్ అన్ని కూడా తప్పకుండా పెట్టండి, విమర్శించండి, నేను వద్దనట్లేదు. కానీ ఆ విమర్శలో స్పష్టమైనటువంటి మంచి పదాల అమరిక ఉండాలి, అంతే తప్ప జుగుప్సాకరమైనటువంటి పదాలను ఉపయోగించడము, ఇతరులని కించపరిచేటువంటి పదాలను ఉపయోగించడం వల్ల మీ విచక్షణ జ్ఞానం కోల్పోతుంది. మీకు అటువంటి విచక్షణ జ్ఞానం, ఎటువంటి విచక్షణ జ్ఞానము, ఇతరులను మాత్రమే నిందించే విచక్షణ జ్ఞానం మీకుందని భావిస్తూ మీకు మంచి బుద్ధి కలగాలని, ఎవరికి దీనిని అవతల వ్యక్తులని దూషించేందుకు మాత్రమే చేసే కామెంట్స్లని ఉపయోగించే పదాలని ఉపయోగించే వారికి మాత్రమే చెప్తున్నాను. కాబట్టి అత్యంత జాగ్రత్తగా మీ విమర్శన తప్పకుండా కావాలి. అది మంచి విమర్శ కానివ్వండి, చెడు విమర్శ అయినా సరే దాన్ని స్వీకరిస్తాను నేను అన్న విషయాన్ని మరొకసారి మీకు చెప్తూ ఈ సంవత్సరంలో 2019 ఫిబ్రవరి మాసంలో ఉండబోయేటువంటి జాతక ఫలితాలు, జ్యోతిష్య అంశాల గురించి మనం తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. 2019 ఫిబ్రవరి మాసంలో మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకున్న పనులను కూడా పూర్తి చేసుకుంటారు. సాహసోపేతవంత నిర్ణయాలు, ధనలాభము, స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో ఆర్థిక ప్రయోజనాలు, ఒక ప్రణాళికబద్ధంగా మీ ప్లానింగ్ అంత బాగా ఉంటుంది. సంతాన సంబంధ విషయాలు అనుకూలతలు, గృహ నిర్మాణము, గృహప్రవేశం లాభాన్ని కలిగిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే వారికి అనుకూలతలు, ఆన్సైట్లో విదేశాన్ని యోగ్యత, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్తో పాటుగా అనుకున్న చోటికి బదిలీ కూడా పొందుతారు. భార్యాభర్తలిద్దరికి కూడా ఒకే చోటికి బదిలీ పొందుకునేటువంటి సౌలభ్యం కూడా ఏర్పడబోతోంది. కాకపోతే తండ్రి తరపు బంధువుల నుంచి సమస్యలు, ఆర్థిక నష్టాలు, తండ్రి వల్ల ఇంతకుముందు ఉన్నటువంటి అవమానాలు తిరిగి పొందే అవకాశము, తండ్రి వల్ల ఇంతకుముందు ఉన్నటువంటి ఆర్థిక నష్టము మళ్ళీ పైకి రావడము, తండ్రి వల్ల కొంతమంది మోసపోవడము లేదా తండ్రి వల్ల ఆర్థిక నష్టము, ఏదైనా వస్తువు చేజారే అవకాశం కూడా ఎక్కువ కనబడుతోంది. సోదరుల మధ్య కూడా విభేదాలకి కారణమయ్యే అవకాశము తండ్రి వల్లనే ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా తండ్రి తరపు వారితో కానీ, తండ్రితో కానీ, తండ్రి చేసినటువంటి ఆర్థిక విషయాల్లో కానీ
జోక్యం చేసుకోవడం మంచిదే అన్న విషయాన్ని గుర్తించండి. లేనిపోని అనర్థాలకు తావిచ్చేటువంటి మిత్రుల కలయిక కూడా ఎక్కువ కనబడుతుంది. కాకపోతే ఆర్థిక సౌలభ్యం బాగా ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లలో లాభాన్ని పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. నూతన ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా పొందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగంలో కూడా ప్రమోషన్ ని ప్రాప్తించుకునే అవకాశం, ఆన్ సైట్ లో విదేశాన్ని యోగ్యత, స్పష్టమైనటువంటి విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకోవడము, అనుకూలమైనటువంటి కళాశాలలో విద్యా అడ్మిషన్స్ పొందే అవకాశము, విదేశాల్లో కూడా ఉన్నత విద్యాభ్యాస ప్రయత్నాలు, రుణ సౌకర్యాన్ని పొందుకునేటువంటి సౌలభ్యం ఏర్పడుతుంది. రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది. ఇవ్వాల్సిన ధనం చేతికి అందే అవకాశాలు అంటే ఇచ్చేసేటువంటి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉన్నప్పటికీ ఎడమ పాదానికి ఎడమ మోకాలికి శస్త్రచికిత్సకు దారితీసే అవకాశాలు కూడా ఉన్నాయి. మూడో వారంలో అటువంటి ప్రమాదం ఎక్కువ కనబడుతోంది. వాహన ప్రమాదం కూడా మీకు కనబడుతోంది. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయకండి, లేదా మీ వాహన విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. కొన్ని వస్తువులు దొంగిలించబడే అవకాశాలు కూడా ఉన్నాయి. అది మూడో వారంలోనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక 1, 2, 4 వారాల్లో అనుకూలమైన ధన ప్రాప్తి, ఆరోగ్యము, కళాకారులకి అనుకూలతలు, రైతు సోదరులకి ఆర్థిక ప్రయోజనాలు, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయాలు, రానుపోనేటువంటి అంటే ఇంతకుముందున్నటువంటి విదేశాల నుంచి వచ్చేటువంటి ఆర్థిక మార్గాలు సుగమం అవ్వడం, వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశాలు, ఆర్థిక లాభాలు, అనుకూలత ఎక్కువగా ఉన్నాయి. శత్రువుల నుంచి కూడా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కాస్త కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టవచ్చును, కాదు స్వల్ప లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కొన్ని విషయాల్లో మాత్రం ఆటంకాలు ఏర్పడతాయి. ఒక ఇద్దరు వ్యక్తుల వల్ల నమ్మకాన్ని కోల్పోయే అవకాశం అనగా ఒక కార్యక్రమంలో పూర్తి స్థాయిలో నమ్మకాన్ని కోల్పోయి ఆ సమస్య మీకు జటిలమయ్యే అవకాశం ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల వల్ల అనగా ఏదైనా మీరు 5-6 వ్యక్తులతో కలిసి ఏదైనా వ్యాపారం కానీ కార్యక్రమం కానీ తలపెట్టినట్టయితే ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం అనే విషయాన్ని గుర్తించండి. అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా అందరినీ కూడా సమీకరణ చేసుకుంటూ మీ ప్రయత్నాన్ని చేయడం వల్ల అనుకూలమైన శుభ ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంటుంది. ప్రయాణాల్లో లాభాలు కూడా కనబడుతున్నాయి. తీర్థయాత్ర సేవన, స్వదేశంలో ప్రయాణాలు, ఉద్యోగాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు లేదా ఉద్యోగం బదిలీ కోసం చేసే ప్రయత్నాలు కూడా లాభాన్ని కలిగిస్తున్నాయి. రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభప్రాప్తి, ఉత్తమ పదవి లభించే అవకాశాలు, ఏదైనా సంఘంలో నాయకుడిగా ఎన్నుకునేటువంటి అవకాశం, విద్యార్థులకి అన్ని రకాల పరీక్షల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుకునేటువంటి అవకాశం కనబడుతోంది. ఈ రాశి వారిలో సోదరుల మధ్య వైషమ్యాలు ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో జరిగే ఉత్సవంలో సోదరులు మమేకమై పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. ఒక గొప్ప షష్ఠి పూర్తి మహోత్సవం కానీ లేదా బార్సల్ లాంటి కార్యక్రమం కానీ లేదా ఏదైనా నిశ్చయతాంబూలాదులు పుచ్చుకునేటువంటి అవకాశాలు కూడా ఇంట్లో జరిగే అవకాశం చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. దానికి సోదరుల మధ్య ఇద్దరు ఏకతాటిపైకి వచ్చి అన్ని రకాల విషయాల్ని పక్కకు పెట్టి ఆ ఒక విషయంలో ఇద్దరు సమర్థవంతమైన పాత్ర పోషిస్తారు. అది అందరికీ కూడా గొప్ప ఆదర్శవంతంగా కనబడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవడం, ప్రైవేట్ సెక్టర్ అనుకూలతలు, వీసా సంబంధ సమస్యలను కూడా తొలగిపోవడం, విదేశాల్లో ఉన్న వారికి ధనలాభము, వ్యవహార లాభము, అవమానించిన వారు కూడా గౌరవించేటువంటి అవకాశము విదేశాల్లో ఉన్న వారికి బాగా కనబడుతోంది. గత మాసంలో ఉన్నటువంటి వీసా సంబంధ సమస్యలన్నీ కూడా ఈ మాసంలో సంపూర్ణంగా పరిష్కారం అవుతాయి. స్థిరమైనటువంటి వీసా లభిస్తుంది. గ్రీన్ కార్డు కూడా అందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, సువర్ణ ఆభరణ ప్రాప్తి, బహుమానాలు ఇచ్చిపుచ్చుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతున్నప్పటికీ తండ్రి తరపు బంధువుల నుంచి తండ్రి వల్ల వచ్చేటువంటి కొన్ని విషయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మీ తండ్రి గారు ఎక్కడైనా సెక్యూరిటీ సంతకాలు పెడుతున్నారా ఆచిచూచి ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల నష్టపోయేటువంటి ప్రమాదం ఎక్కువ కనబడుతోంది. అలాగే ఎడమ కాలికి ఎడమ కంటికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఏదైనప్పటికీ కూడా ఈ మాసం మొత్తం మీన రాశి వారికి అనుకూలవంతమైనటువంటి శుభ ప్రయోజనాలు అత్యంత లాభకరంగా చెప్పబడుతుంది. వీరు ఆనందమయ జీవితాన్ని, పుత్ర సంతానాన్ని, వ్యవహార విజయాన్ని, లాభాన్ని పొందుతారని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.